సో గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ అట్లాగే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మీకు కేవలం అత్యవసర మెజార్టీ మాత్రమే వచ్చింది, 63 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి, మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ ఇక కాంగ్రెస్ కొలువు తీరినప్పటి నుంచి రాష్ట్రంలో ఆ మాటలు వినిపిస్తున్నాయి. సో దీనికి రేవంత్ రెడ్డి కూడా వెంబడే వ్యూహాలకు పదును పెట్టి ఇక ఎంపీ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి కొంత తక్కువ స్థానాలు సాధించడం, కేవలం 8 ఎంపీ సీట్లకే పరిమితం కావడంతో ఇక ప్రభుత్వాన్ని సుస్థిరపరుచుకోవాలి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చేరికలకు తెరలేపిండు. సో ఇప్పటికే 9 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేరిపోయినారు. ఇక భవిష్యత్తులో మరింత మంది మొత్తం బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక కీలకమైన కామెంట్ చేశారు. ప్రభుత్వం కూలుతుందన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ, వాళ్ళు పడగొడతామంటే ఎమ్మెల్యేలు నిలబెడతామంటున్నారు, తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నారు, ఏ గూట్లో చేపెట్టిన అప్పుల కాగితమే కనిపిస్తుంది, ప్రతి నెల వడ్డీలే 7,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది, మహేశ్వరాన్ని మరో న్యూయార్క్ లాగా అభివృద్ధి చేస్తాం, చదువు ద్వారా బలహీన వర్గాలు పాలకులుగా ఎదగాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయకపోతే ఎంపీలు ఎమ్మెల్యేల ఉద్యోగాలు ఉండవంటూ మాట్లాడారు. ఇక ప్రభుత్వం కూలగొడదామన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, మీరు ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే ఎమ్మెల్యేలు వచ్చి మా ప్రభుత్వాన్ని నిలబెడతారు అని ఇక రేవంత్ రెడ్డి మాట్లాడారు. అంతేకాకుండా మేము ఎవ్వరికి డబ్బులు ఇవ్వట్లేదు, కేవలం అభివృద్ధి కోసమే వాళ్ళు జాయిన్ అయినరు అని ఆయన మాట్లాడారు. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా వీళ్ళందరూ చేరినప్పుడు బీఆర్ఎస్ కూడా అభివృద్ధి కోసమే జాయిన్ అయినరు అని చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీ లేదు, డబ్బులకు అమ్ముడుపోయినరు, ప్యాకేజీలు తీసుకుని వాళ్ళు పార్టీ మారుతున్నారు అన్నారు. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న వాళ్ళందరూ ప్యాకేజీలకు ఆశపడి, కేసులకు భయపడి తమ వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవడానికి, తాము గతంలో ఏ రకంగా అయితే అధికారాన్ని అనుభవించామో అదే అధికారాన్ని మళ్ళీ పొందడానికి మాత్రమే వాళ్ళు పార్టీలు మారుతున్నారు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, కేవలం అభివృద్ధి కోసం వాళ్ళు పార్టీ మారుతున్నారు, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పి అంటే ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టనీయకుండా మా ప్రభుత్వాన్ని సుస్థిరం చేసేందుకే ఎమ్మెల్యేలందరూ మా పార్టీలో జాయిన్ అవుతున్నారని ఆయన చెప్పుకునే ప్రయత్నం చేసిండు.